హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా పక్కింటి అక్క తన కూతురికి లలితాదేవి అని పేరు పెట్టింది. తనను లలిత లలిత అని పిలిచినప్పుడల్లా మాకు మాత్రం ఆ తల్లిని స్మరించుకుంటున్నామేమో అన్నంత ఆనందం కలుగుతుంది. ఇది అక్షర సత్యం. మరి ఆ నామ మహిమకు నిజమైన అంత మహిమ ఉందా తెలుసుకుందాం ఈ వీడియోలో. మనిషి పుట్టిన కొన్ని రోజులకు నామకరణ పండుగ చేసి మంచి పేరు పెడతారు. అప్పటి నుంచి ఆ పేరుతో పిలుస్తాం. మహర్షులు దేహత్యాగం చేసిన వారి పేర్లు చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. మనకు ఎంతోమంది దేవుళ్ళు, ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క పేర్లు, 1000 పేర్లతో భగవానుని భగవతిని స్తుతిస్తూ ఉంటాం. సంసారంలో బాధలు, వేదనలు మనల్ని తాకకుండా ఈ నామాలు రక్షణ కవచాలుగా పనిచేస్తూ ఉంటాయి. భగవంతుడి పేరు పలికితే మనలో భక్తిపూర్వక ఆలోచనలు వస్తాయి. తర్వాత అమ్మానాన్నల పేర్లకు అంతటి మహిమ ఉంది. భక్తి తుకారం ఎప్పుడు పాండురంగడి నామజపం చేస్తూ ఉండేవాడు. శ్రీరామ నీ నామమింతో రుచిరా అని కీర్తించాడు భక్త రామదాసు. రామ అనే పదం ఎందరో మహానుభావులకు 2 అక్షరాల కావ్యమయ్యింది. పేరుతో ఆయనను కీర్తిస్తూ ఉంటే భగవంతుడు ఉనికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. రామనామం పాడుకోవడం తనకు నిత్యము ఒక నియమం అయ్యిందని ఒక కీర్తనలో త్యాగయ్య అన్నారు. ఇక నారద మహాముని సర్వకాల సర్వ వ్యవస్థలో నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలిసే. అజమీలుడు అవసాన దశలో కొడుకు పేరు తలుచుకొని పుణ్యయోగం సంపాదించుకున్నాడు. భగవంతుడి ఆశీస్సులు మనం పెట్టుకునే పేరులో దాగి ఉంటాయి. అలాంటి పేరు నిద్రా వ్యవస్థలో ఉన్న గుణాలను తట్టి లేపుతూ మనల్ని జాగృతం చేస్తుంది. ఏ పేరు పెట్టుకున్నా దాన్ని సార్థకం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాలి. గుడికి ఓ పంకాన విరాళంగా ఇచ్చాడు ఒక పెద్ద మనిషి. దాని మీద తన పేరు రాసి మరీ ఇచ్చాడు. తను గుడికి వెళ్ళినప్పుడల్లా ఆ పంక తిరుగుతూ ఉండడం చూసి తన పేరు భక్తులకు కనిపించడం లేదని నెట్టూర్చేవాడు. అలా పేరు కోసం పాకులాడేవారు కొందరుంటారు. నిజానికి భగవంతుడి హృదయంలో మన పేరు రాసి ఉండాలి. అది ముఖ్యం. ఎన్నడూ అబద్ధమాడని హరిశ్చంద్రుడు, సుస్థిరతకు మారుపేరైన ధ్రువుడు మనకు ఆదర్శం కావాలి. ఒక వ్యక్తికి అబద్ధం అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. అతను ఎప్పుడూ నిజమే చెప్తాడు. అతడి పనులు భగవంతుడికి నచ్చేలా, మంచికి మారుపేరులా ఉంటాయి. ఈ సందర్భంలో పేరు కన్నా గుణానికే విలువాన్ని గ్రహించుకోవాలి. నిరాకారుడైన భగవంతుడికి పేరు పెట్టుకొని విగ్రహారూపంలో కొలుస్తూ ఉంటాం. క్రమంగా భక్తుడి మనసి నామం నుంచి జ్ఞానం వైపు మల్లుతుంది. అలాంటి సాధన చేస్తూ నన్ను మర్చిపోని వారు అంత్యకాలంలో సైతం ఓంకారాన్ని వదలరు అని శ్రీకృష్ణ భగవంతుడు గీతలో వివరించిన తీరు కూడా అందరికీ తెలిసిందే. రేపటి భావి తరాలకు మన సనాతన ధర్మం ఈ ప్రపంచానికి పునాదిగా నిలుస్తుంది. ఎందుకంటే మన పెద్దలు మన నరాలలో ఆ సనాతన ధర్మాన్ని నింపి వెళ్ళారు. మనుషులకు పెట్టే పేర్ల కానుంచి మనం పాటించే ప్రతి నియమాలు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, మన సనాతన ధర్మంతోటే ముడిపడి ఉంటాయి. అంతెందుకు, మొన్న పాస్టర్ జరిగిన హత్య వెనుక మత కళాలు సృష్టించాలని ఒక పాస్టర్ వాడు ఎంత నీచంగా హిందువులను దూషించాడో. కానీ చివరికి వానికి తెలియదు వాని నరాల్లో ఉన్నది హిందూ మతమని. వాని పేరు చివరికి వచ్చేసరికి ఆ భగవంతు నామస్మరణతో లింగం అనే పేరు పెట్టారు వాళ్ళ తల్లిదండ్రులు. ఇక ఈ విషయంలోనే అర్థమవుతుంది మన సనాతన ధర్మాన్ని ఎలాంటి దుష్టశక్తులు ఎంతమంది క్రైస్తవులు వచ్చినా ఏమీ చెయ్యలేరు. రేపు ప్రపంచాన్ని శాసించేది, ప్రపంచాన్ని కాపాడేది మన సనాతన ధర్మమే. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అడగనిది అమ్మైనా అన్నం పెట్టదు అంటారు. అందుకే మంచి విషయాలను తెలుసుకోవడం కోసం, మంచి మార్గాన్ని మనం పిల్లలకు చూపించడం కోసం మా ఛానల్. కాబట్టి ఖచ్చితంగా అందరూ గౌరవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్, జై శ్రీరామ్. సర్వే జన సుఖినో భవంతు.